గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సిర్తాజ్. బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే యోగా దినోత్సవం వేడుకల సందర్భంగా ఇటు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోగా ఆమెను వెంటనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు గచ్చిబౌలి పోలీసులు. యోగా దినోత్సవం వేడుకల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. గేట్ నంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోగా ఆమెను వెంటనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు గచ్చిబౌలి పోలీసులు. ఇవాళ యోగా డే సందర్భంగా యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించింది. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతున్న యోగా దినోత్సవం వేడుకల్లో ఒక చిన్న స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సడన్ గా అక్కడికి వచ్చేసిన జనం చిన్న తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాటలో అక్కడ ఒక యువతి స్పృహ కోల్పోగా వెంటనే కూడా పోలీసులు ఆ యువతిని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. తొక్కిసలాటకు సంబంధించిన తర్వాత తీసిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ విధంగా అక్కడ అన్ని కూడా పడిపోయి ఉన్నాయో. అయితే మొత్తంగా ఏర్పాటు చేసిన అక్కడ అధికారులు బ్రేక్ఫాస్ట్ సందర్భంగా ఒక్కసారిగా వచ్చిన క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ ఆ యువతి పరిస్థితి అసలు ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలా మంది అక్కడికి విద్యార్థులతో పాటు ప్రముఖులతో పాటు కూడా చాలా మంది అయితే యోగా డేలో పాల్గొనేసి గచ్చిబౌలి స్టేడియానికి అయితే చేరుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అటు రాష్ట్ర గవర్నర్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చారు. అయితే పెద్ద ఎత్తున కార్యక్రమం అయిపోయిన తర్వాత టిఫిన్స్ పంపిణీ చేస్తుండగా అక్కడ పొద్దున్నే అల్పాహార పంపిణీ కార్యక్రమంలో కొంత తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక యువతి అపస్మారక స్థితికి అయితే వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అధికారులు వెంటనే స్టేడియం వద్ద ఉన్నటువంటి అంబులెన్స్ లో ఆ యువతి స్థానిక ఆసుపత్రికి కూడా తరలించారు. వెంటనే డాక్టర్లు కూడా స్పందించి త్వరితగతిన ట్రీట్మెంట్ కూడా అందించారు. సో ఆ యువతి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆ యువతి హెల్త్ కూడా ఇప్పుడు కండిషన్ కూడా కొంత అంటే నిలకడగా ఉంది అంటూ కూడా అటు వైద్య అధికారులు కూడా చెప్పారు, వైద్య బృందం చెప్పారు. అయితే ఒక్కసారిగా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోవడంతో అక్కడున్నటువంటి భద్రతా సిబ్బందితో పాటు స్టేడియం సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీసులు కూడా భద్రత కల్పించారు. కానీ ఆ భద్రతా వైఫల్యం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ అటు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఆ యువతికి సంబంధించినటువంటి హెల్త్ బిల్లు కూడా అధికారులు రిలీజ్ చేస్తారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సర్తాజ్, అయితే విజయ్, అక్కడ సడన్ గా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అధికారులు ఎందుకు వెనకపడ్డారు? అసలు అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ముందరే ఒక లైన్స్ లాగా అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదా? సర్తాజ్, అయితే ఈ యోగా డే కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టేడియం లోపల కాకుండా స్టేడియం బయట ఈ టిఫిన్స్ పంపిణీ కార్యక్రమం చేస్తుండటంతో అధికారులందరూ కూడా అటు వచ్చి వెళ్తున్నటువంటి విఐపి గెస్ట్ల ప్రోటోకాల్లో ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంత సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ టిఫిన్స్ పంపిణీ చేసేటువంటి దగ్గర కూడా కొంత సిబ్బంది కూడా ఉన్నారు. కానీ ఆ సిబ్బంది సరిపోకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వందలాది మంది విద్యార్థులు ఆ టిఫిన్స్ కోసం అయితే వేచి ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సో వేలాది మంది, సుమారు 5,000 మంది వరకు కూడా ఈ స్టేడియంలో యోగా డేలో పాలు పంచుకునేందుకు కూడా వచ్చారు. కాబట్టి సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. క్రౌడ్ అంతా కంట్రోల్ చేయలేకపోయారు. ఒక్కసారిగా ఒక వాహనంలో టిఫిన్స్ తీసుకొచ్చి ఆ స్టేడియం బయట ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవేళ లోపల కనుక చేస్తుంటే ఎంత అధికారులందరూ కూడా అక్కడే ఉండేవారు. అలాగే ఒక క్యూ లైన్ పద్ధతి ద్వారా కూడా ఇప్పించేటువంటి ఆస్కారం కూడా ఉండేది విద్యార్థుల పూర్తిని కూడా. అయితే ఒకసారిగా బయట చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఒక వాహనంలో తీసుకొచ్చి అందరికీ ఒకేసారి ఇంత గందరగోళ వాతావరణం నెలకొంది. అక్కడ
సో అప్పుడు ఆ యువతి తొక్కిసలాటకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది సర్తాజ్. విజయ్, ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అక్కడ మొత్తం ఖాళీ అయిపోయిందా గ్రౌండ్ మొత్తం? అసలు దానికి సంబంధించిన కరెంట్ సిచ్యువేషన్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, అయితే ఒకసారిగా ఈ యోగా డే కార్యక్రమం అయిపోయిన తర్వాత అటు విఐపీస్ వెళ్ళిపోయారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యోగా డేలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతర అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు వెంటనే. సో ఆ స్టేడియం బయట ఈ యువతి తొక్కిసలాటకు గురైంది కాబట్టి వెంటనే హుటాహుటినటువంటి అంబులెన్స్, స్టేడియంలో ఉన్నటువంటి అంబులెన్స్ సర్వీస్ ద్వారా కూడా యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్ లో అయితే ఉంది. అక్కడ స్టేడియం అంతా కూడా పూర్తిగా ఖాళీ కూడా చేయించారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరిగేందుకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.